నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర విఓఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో పనిచేసే విఓఏలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ పనికి తగ్గ వేతనాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మెలోకి వెళ్లారు. అందులో భాగంగానే సోమవారం నందిపేట మండల కేంద్రం మండల పరిషత్ ఆవరణలో నందిపేట్, డొంకేశ్వర్ మండలాల ఐకేపీ విఓఏ జేఏసీ ఆధ్వర్యంలో నిరావధిక సమ్మెను ప్రారంభించారు. విఓఏల ఎంప్లాయీస్ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. నా పేరు లత, మాది నందిపేట V1. నేను అక్కడ విఓఏగా పనిచేస్తున్నా. మా విఓఏల తరఫున అధ్యక్షురాలుగా ఈరోజు నేను ఉండడం జరిగింది. మా విఓఏలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా కల్పించాలని, విఓఏలకు ఆన్లైన్ మరీ ఎక్కువ ఉంది. ఆన్లైన్లో ఎంట్రీ చేయడం కానీ ఇతర అంశాలతోని మేము సతమవుతున్నాం. విఓఏలకు మాకిచ్చే వేతనం 1,000 రూపాయలు అయితే సంవత్సరం కోసం మేము ఫోన్ కొనుక్కోవడంకే ఆ డబ్బులు సరిపోతలేవు. దానికోసం మాకు వివో ట్యాబ్ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా అసలు ప్రభుత్వ పరంగా ఎలాంటి పథకాలు వచ్చినా, ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి విషయాలు వచ్చినా కూడా, ఏ అంశం పైన కూడా ప్రతి ఒక్క పని మా విఓఏలకు చేయాలని చెప్తున్నారు. అంగన్వాళ్ళకి సంబంధించినేమి, ఆశా వర్కర్లకు సంబంధించినేమి, ఈ మన గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయాలేమి, మండలానికి సంబంధించిన విషయాలేమి, ఒక మొక్కలు నాటడం దగ్గర నుంచి పడితే వారికి రోడ్డు ఊర్చే పడలకు మా విఓకే చెప్తున్నారు. కాబట్టి మాకు ఇచ్చే వేతనం కన్నా ఉంది. మేము ఆన్లైన్ విధానం చేస్తున్నాం సార్. ఆ ఆన్లైన్ విధానం ఎలా ఉన్నదంటే, ఒక ఎంప్లాయీ, ఒక ప్రభుత్వ ఉద్యోగి చేయలేని పనులన్నీ మేము 12వ తరగతి డిగ్రీలు చేసిన వాళ్ళు, ఇంకా 10వ తరగతి చదివిన వాళ్ళు కూడా ఆన్లైన్ విధానం ఎంతో స్పష్టంగా, అసలు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా చేయని పనులన్నీ మా విఓఏలను చేస్తున్నాము. దయచేసి మా సైడ్ కొంచెం అనుభూతి చూపించి మా కనీస గౌరవ వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మేము మా పై అధికారులని ఎలాంటి వాళ్ళని అపోహ చెందాలని మేము అనుకుంటలేం సార్. ఎందుకంటే మా బాధ అర్థమైతలేదు ప్రభుత్వానికి. 26 ఏళ్ళ నుంచి నేను చేస్తున్న పని, కానీ దానికి తగ్గ గుర్తింపు లేదు. మాకు వేతనం లేదు, గుర్తింపు లేదు. ఎట్లా బతకాలా మేము? అసలు ఈ 5,000 జీతంతో ఎట్లా బతకాలి? ఇంట్లో కానీ కనీసం 10-20 వేలు లేనిది ఒక ఇల్లు గడుస్తలేదు. జీవితం ఎట్లా గడుపుకోవాలా? పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా? మేము ఏం తినాలా? ఎట్లా అసలు గవర్నమెంట్ మా మీద దయ ఎందుకు వస్తలేదు? అసలు మేము చేసేటి పని ఏంది? మాకు చెప్పేటి పనులు ఏంటివి? మేము చేసే వాళ్ళకు లోన్లు ఇచ్చుడు, వాళ్ళకి ఏమన్నా లోన్లు, ముఖ్యంగా ఒక నిర్వేద కుటుంబాలని వాళ్ళని బలోపేతం చేయడానికే ఉంది. కానీ ఎన్ని రకాల పనులు, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి అంగన్వాడీ చదువులు నేర్పుడు ఎందుకు? ఇప్పుడు అసలు 60 సంవత్సరాల చదువు నేర్పుడు అది పని? అసలు సంఘాల పనులకు ఉన్నప్పుడు అదే పని సరే పోనీ వేతనం లేదు, కడుపు నిండా పనులు ఎట్లా చేయాలి సార్? కనీసం ఇప్పటికన్నా కానీ మమ్మల్ని మర్చించి జీవితాలు బాగు